హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవా పే. సో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, పాన్ కార్డ్ అప్లికేషన్స్ అప్లై చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక వెరీ స్మాల్ మిస్టేక్స్ చేసుకుంటున్నారు. దానివల్ల అప్లికేషన్ ప్రాసెస్ అవ్వట్లేదు, దాని తర్వాత ఇబ్బంది కూడా పడుతున్నారు. సో అవేంటన్నది నేను చెప్తాను చూడండి. ముందుగా అప్లై చేసిన దాని తర్వాత ట్రాక్ స్టేటస్ ఈ విధంగా వస్తుంది చాలామందికి. అప్లికేషన్ పేమెంట్ ఈజ్ అండర్ వెరిఫికేషన్, పేమెంట్ ఎగ్నెస్ట్ అప్లికేషన్ ఈజ్ నాట్ రిసీవ్డ్ యాజ్ పర్ UTITSL రికార్డ్స్. సో దీంట్లో మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. మీ అప్లికేషన్లన్నీ కూడా ప్రాసెస్ అయిపోతాయి. ఈ వాలెట్ సిస్టమ్ ఉండడం వల్ల సర్టెన్ టైంలో ఏంటంటే ఆటో డెబిట్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే మీరు పేమెంట్ చేసిన అమౌంట్స్ UTIకి క్రెడిట్ అవ్వడానికి ఒక సర్టెన్ టైం లిమిట్ ఉంటుంది. దాంట్లో డైలీ అవుతుంటాయి, 2 డేస్కి ఒకసారి అవుతాయి. ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు 3rd డేలో కూడా పేమెంట్ సెటిల్ అవుతుంది. అంతే తప్ప కానీ మీ అప్లికేషన్ ప్రాసెస్కి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఓకేనా? ఫస్ట్ మీ టెన్షన్ పడుతున్న మూడ్ని తీసేయండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మీలో అందరూ కూడా ఏంటంటే, నాకు తెలిసి అతి తెలివిగా కస్టమర్స్కి ఒకటే చెప్తారు, అయిపోద్దండి అని చెప్తారు. మీరు చెప్పాల్సింది ఏంటి అసలు? ఒకవేళ ఇప్పుడైతే కొత్తగా UTI యూజర్స్ అవ్వడం లేదు. నేను UTI ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను కదా అని చెప్పేసి మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు, ఏంటి అక్కడ UTI చూపిస్తున్నారు, UTI అవుతున్నట్టు కదా, మాకెందుకు అవ్వట్లేదు? UTI న్యూ యూజర్స్కి అవ్వట్లేదు, కేవలం పాత మెంబర్స్కి మాత్రమే అవుతుంది. ఓకే, నేను ఇక్కడ రెండింటికి చెప్తాను చూడండి. UTIలో మనకి ఫిజికల్ మోడ్ ఉంది, ఈ KYC మోడ్ ఉంది. ఓకే, ఫిజికల్ KYC రెండు ఉన్నాయి కదా. నెక్స్ట్ NSDLలో KYC ప్లస్ ఆధార్ OTP బేస్, ఈ రెండు ఉన్నాయి. UTI చేసిన పద్ధతి అయినా ఇందులో చేసే పద్ధతి అయినా ఒకటే. మీరు చాలామంది విషయాల్లో ఏంటంటే గమనించండి, మీ అప్లికేషన్లు చేస్తున్నప్పుడు బయోమెట్రిక్లు అడిగేస్తున్నాయండి మమ్మల్ని. ఎప్పుడూ లేదండి, ఇన్ని అప్లికేషన్లు చేసామండి, ఇది మాత్రం బయోమెట్రిక్ అడిగేస్తుంది అంటారు. బయోమెట్రిక్ అడుగుతుంది అంటే ఇంతకుముందు పాత వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తారు, మరి అదెందుకో నాకు తెలియదు. బయోమెట్రిక్ అడుగుతుంది అంటే కస్టమర్ ఆధార్ అప్డేట్లో లేదు, ఆధార్ నాట్ ఇన్ అప్డేట్ అంటే ఏంటంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అన్నది మళ్ళీ ఇంకో క్వశ్చన్ నాకు మళ్ళీ ఎందుకు. ఓకే, చూడండి, ఆధారు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అయినప్పుడు మీ బయోమెట్రిక్ డేటాబేస్ కానీ ఆధార్ డేటాబేస్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ 2 ఇయర్స్కి ఒకసారైనా లేదా ఇయర్లీ వన్స్ మీకు వీలుంటే వెళ్ళి అప్డేట్ చేసుకుంటే ఏం పోయేదేం లేదు. మీ బయోమెట్రిక్స్ అప్డేట్ అవుతాయి, ఏ ఫింగర్ బాగా పడుతుందో తెలుస్తుంది. ఓకే, నేను దాని గురించి అంటాను. అప్డేట్ అంటే ఇంకోటి ఏదో అనుకుంటాను, నేను రేషన్ బండి దగ్గర వేస్తున్నానండి, లేదా నేను పక్కింటి దగ్గర వేస్తున్నానండి, అక్కడ వేస్తున్నానండి అంటాను. అదంతా కాదండి. పాన్ వెబ్సైటు ఎస్పెషల్లీ డీటెయిల్స్ మ్యాచింగ్తోనే జరుగుతుంది. డీటెయిల్స్ మ్యాచ్ కానప్పుడు లేదా ఇతర వేరే ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే బయోమెట్రిక్ అడుగుతుంది. ఒక కస్టమర్ డెమోగ్రఫిక్ డేటా అప్డేట్లో ఉంది అంటే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టదు. అందుకే కొన్ని అప్లికేషన్లు అయిపోతాయి, కొన్ని అప్లికేషన్లు అవ్వవు. సో ఈ రూలు దేనికి? NSDLకి వర్తిస్తుంది, UTIకి వర్తిస్తుంది. NSDLలో చేయాలంటే ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ ఉంటాయి తప్ప కానీ మీరు చేయడానికి అవ్వదు పాన్ అప్లై. UTIలో ఫిజికల్ మోడ్లో వితౌట్ నెంబర్ లింకింగ్ కూడా చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడగానే ఆధార్ చూడండి, మీకు చాలా క్లియర్ క్లూస్ ఉంటాయి. పాత ఫోటో ఉండడం, నేమ్ తేడా ఉండడం, డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా లేకపోవడం, ఇలాంటి వెరీ కామన్ ఇష్యూస్. అప్పుడు 2 స్టేట్స్ ఒకలాగా ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేవి ఏపీ కింద.
సో అలాంటప్పుడు అక్కడ తెలంగాణ పిన్ కోడ్ ఉంటుంది, 501 ఏదో ఉంటుంది, కానీ ఉండడం అక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆధార్ కార్డు మీద. ఇప్పుడు అప్డేట్లో ఉండాలి కదా, మరి తెలంగాణ ఉండి తెలంగాణ పిన్ కోడ్ అని చూపించాలి కదా, అలా ఉండదు. చూస్ చేసేయడమే. ఆధార్ తీసుకున్నప్పుడు తెలిసిపోతుంది చూస్తే 1-2 నిమిషాలు. లేదంటే కస్టమర్ ఆధార్ దాంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే అక్కడ అప్డేట్ హిస్టరీ చూపిస్తుంది, ఎప్పుడు అప్డేట్ చేసుకున్నారో చూడండి. దాన్ని బట్టి మేజర్ అయిపోతుంది. బయోమెట్రిక్ అడుగుతుందంటే అదే ప్రాబ్లం, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వడం. బాబా ఎంత ఏజెంట్ అయితే మాత్రం, ఎంత హెల్ప్ చేయాలంటే మాత్రం సేమ్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వకూడదు. కస్టమర్ పక్క ఊరు నుంచి వచ్చాడండి, లేదా వేరే ఊరు నుంచి వచ్చాడండి, ఇక్కడ ఎవరు లేరండి అని మీరు దయతో వెళ్ళాల్సిన పని లేదు. ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేయండి, లేదా తను క్రియేట్ చేసుకోమనండి, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ దెబ్బనండి. మీది ఎందుకు ఇస్తారు? మీరు ఏజెంట్ అని నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా. ఈమెయిల్ ఐడికి ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, అందరికీ ఒకటే ఈమెయిల్ ఇచ్చారంటే అప్లై అయిన ప్రతి పానికి అదే ఈమెయిల్ ఐడి లింక్ అవుతుంది. యూటీఏ వాళ్ళకి తెలీదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలీదా? అన్ని పాలనకి ఒకేలాగా అవుతుంది అంటే మీరు దగ్గరుండి ఏదో తప్పు చేస్తున్నారనే కదా. మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఒక ఏజెంటు, మీరు ఆ పని చేయకూడదు. ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి 10 రూపాయలు తీసుకోండి, పాస్వర్డ్ ఆ ఈమెయిల్ ఐడి రాసి అతనికి ఇచ్చేయండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా. లేదా ఎక్కడ ఆశపడతారు కొంతమంది, అది నా దగ్గరికి వస్తే నేనే ప్రింట్ తీస్తాను, లామినేషన్ చేస్తాను, నాకు 10 రూపాయలు 30 రూపాయలు వస్తాయని. తప్పులేదండి. అలాంటప్పుడు వేరే మీ ఈమెయిల్ ఏదన్నా క్రియేట్ చేసి పక్కన రాసుకోండి, దాని తర్వాత కస్టమర్కి ఇచ్చేయండి, మీ బిజినెస్ మీకే ఉంటుంది, ఇందులో నష్టపోయేది ఏమీ లేదు. బ్లాక్ అయిపోతే ఏజెంట్గా మీరు ఏదో తప్పు చేస్తున్నారన్న బ్లాక్ మార్క్ పడుతుంది అంతే. దాని తర్వాత నేను కానీ ఎవరు కానీ ఏం చేయలేం. వాలెట్లో ఎన్ని డబ్బులు ఉంచుకున్నా, ఎలాంటి అప్లికేషన్ చేసినా, నేనేం చేస్తున్నా అన్నది పట్టించుకోరు, సింపుల్గా ఐడి బ్లాక్ చేసి పడేస్తారు. అదొకటి గుర్తుంచుకోండి. సేమ్ ఈమెయిల్ ఐడి అందరికీ ఇవ్వరాదు. ఓకే, ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ ఆధార్ ఫిల్ చేయండి. బయోమెట్రిక్ వేసాక కూడా ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ అడిగే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అడుగుతుంది కదా అని వేయించేసి అయిపోద్ది కదా అనుకుంటే అవ్వదు. బయోమెట్రిక్ వేసాక ఆల్టర్నేట్ డాక్యుమెంట్స్ అడిగితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఓకే, ఎన్ఎస్డిఎల్లో అవసరం ఉండదు, ఎందుకంటే ఓటీపీ బేస్ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ ఆధార్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అప్లై అయిపోయింది. అప్లై అయిపోయిన తర్వాత గాబరా పడిపోయి రోజుకి ట్రాక్ చేయాల్సిన పని లేదు. కస్టమర్కి మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొత్త పాన్ అలాట్మెంట్ టైం ఎంతో తెలియదు మీలో చాలామందికి, ఏదో చేస్తున్నారు అంతే నామకే వేస్తే. అలాట్మెంట్ పీరియడ్. ఓకే, ఓకే, ఇది టైం పీరియడ్ గుర్తుంచుకోండి. ఇన్స్టెంట్ అని రాశానంటే ఇంకా వేరే అర్థం ఏం కాదు. ఎన్ఎస్డిఎల్లో ఓటీపీ వేసాను కదండి, వెంటనే ఇంకో గంటలో వచ్చేద్దా అని చెప్పేసి ట్రాకింగ్లు చేస్తారు. రాదు. బేసిక్గా 24 to 48 అవర్స్ వేసుకోవాలి. ఓకేనా. పాన్ నెంబర్ రావాలి అంటేనే 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది.
7 నుంచి 10 రోజుల సమయం అంటే ఏంటి? ఈ 10 రోజులు ఆగాల? 10 అన్నానని 10 రోజులు కాదు, 7 అన్నానని 7 రోజులు కాదు. మీ లక్ బాగుంటే 3 రోజుల్లో వస్తుంది, లేదా 1 రోజులో వస్తుంది. మీరు కస్టమర్కి చెప్పుకోవాల్సింది ఏంటి? 7 నుంచి 10 రోజులు. ఎంత డెడికేటెడ్ వర్క్స్మెన్ అయినా సరే, యూటీఐ సెంటర్ వాళ్ళైనా సరే 7 నుంచి 10 రోజులు చెప్తారు. దాని బేసిక్ అలాట్మెంట్ పీరియడ్ అది. ఈరోజు అప్లై చేస్తారు, ఎల్లుండి చూస్తే ఇంకా రాలేదండి అంటారు. ఒకటి వచ్చిందని అన్నీ రావండి, గుర్తుంచుకోండి. అది రావాల్సిన టైంలోనే వస్తుంది. ఒకరికి త్వరగా అవుతుంది, ఒకరికి లేట్ అవుతుంది, అంతే. మీరు చెప్పుకునేది 10 రోజులు చెప్పుకోకపోతే ఇంకంతే సంగతులు. ఓకే, నెక్స్ట్ ఈ పాన్ 11 నుంచి 13 రోజులు అన్నారు ఏంటండి అంటారు. మరి అక్కడ 7 నుంచి 10 రోజులు ఇచ్చాను. సపోజ్ కార్డు నెంబర్ ఎప్పుడు వచ్చింది? నెంబర్ 5 డేస్కి వచ్చింది. ఓకేనా? 5 డేస్కి వచ్చిందంటే ఇక్కడి నుంచి 2 to 3 డేస్ మెయిల్కి వస్తుంది. ఓకే, మెయిల్కి వచ్చిన 10 to 15 డేస్ ఇంటికి వస్తుంది. అర్థమైందా? ఇది బేసిక్ స్ట్రక్చర్. నెంబర్ అన్నది 10 రోజుల్లోపు వస్తుంది. ఆ వచ్చిన దగ్గర నుంచి 2-3 రోజుల్లో ఈ పాన్ వస్తుంది. ఈ పాన్ వచ్చిన 10-15 రోజులకి కార్డ్ ఇంటికి వస్తుంది. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వకపోతే ఇంకెవ్వరూ ఏం చెప్పలేను నేను. లేదంటే కస్టమర్ వచ్చి కూర్చున్నాడంటే నేనేం చెప్పలేను కదా కస్టమర్కి. ఫస్ట్ మీరు డీటెయిల్స్ తీసుకుంటే కస్టమర్కి చెప్తే కస్టమర్ మీ దగ్గరికి వచ్చి కూర్చోడండి ఏ రోజున కూడా. ఓకేనా? సో ఇది అయిపోయింది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆధార్ అప్డేట్లో ఉందో లేదో చూసుకోండి. బయోమెట్రిక్ అడుగుతుందంటే కంపల్సరీ వేయించాలి, లేకపోతే ప్రాసెస్ అవ్వదు. ఇన్ కేస్ వేయించాక ఆల్టర్నేట్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అందరికీ సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అంటారు, నెక్స్ట్ ఈ ఫిజికల్ కార్డ్ అంటారు. ఇన్స్టెంట్కి ఫిజికల్కి తేడా ఏంటండి అంటారు. రెండిటికి తేడా ఏం కాదండి. ఎన్ఎస్డిఎల్లో అలాట్ అయినా, యూటీఐలో అలాట్ అయినా ఫిజికల్ కార్డులకి ఏంటంటే సంతకం ప్రింటెడ్ వస్తుంది కార్డు మీద. ఈ ఆధార్ ఓటీపీ బేస్లకి ఏంటంటే వైట్ కలర్ బ్లాక్ వస్తుంది. అది మేజర్ ఇష్యూ ఏం కాదు. అందులో బ్లాక్ మార్కర్తో సంతకం పెట్టి వాడుకోవచ్చు. దాన్ని రిజెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ ఫైలింగ్ వెబ్సైట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది చాలా వరకు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ ఆధార్ ఓటీపీ బేస్తో యూటీఐ ఎన్ఎస్డిఏలో అలాట్ అయిన పాన్ని ఎవ్వరూ కూడా ఏమంటాం కాదనడానికి లేదు. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. కస్టమర్ వస్తే చెప్పొచ్చు, మీరు చెప్పి మీరు ఎన్ఎస్డిఎల్లో అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీరు బేసిక్ గైడ్లైన్స్ మీరు పెట్టుకోవాల్సింది, చూసుకోవాల్సింది, జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.